కార్యక్రమానికి హాజరైనటువంటి పార్టీ శ్రేణులందరికీ ముందుగా విప్లవ ధన్యవాదాలు. కామ్రేడు రవెన్న స్వగ్రామం అయినటువంటి పిండిపోల్లో ఈరోజు రవెన్న విగ్రహం దగ్గర స్తూపం దగ్గర సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నివాళులర్పిస్తున్నాం. కామ్రేడ్ రవెన్న చనిపోయి దాదాపు 9 సంవత్సరాలు కావస్తున్నాయి. కామ్రేడ్ రవెన్న సుదీర్ఘకాలం పాటు దాదాపు ఒక 50 సంవత్సరాలు అజ్ఞాత జీవితాన్ని గడిపాడు. కామ్రేడ్ రవెన్న విద్యార్థి దశ నుంచే విప్లవ రాజకీయాల వైపు ప్రయాణించడం అనేటువంటిది జరిగింది. ఈ దేశంలో ఉండేటువంటి దోపిడీ వ్యవస్థని మార్చాలి. ఈ దోపిడీ వ్యవస్థని మార్చాలంటే అది ప్రజాయుద్ధ పంద మార్గమే సరైనటువంటిదని చెప్పి భావించాడు. కాబట్టి ప్రజాయుద్ధ పంద మార్గంలో ప్రయాణిస్తూ ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఉండేటువంటి కల్లూరు గుట్టలు ఏవైతున్నాయో ఈ అడవి ప్రాంతం ఏదైతుందో దాన్ని బేస్ చేసుకొని దళాలని నిర్మాణం చేసి దళాలతోటి ఇక్కడ ఈ ఖమ్మం చుట్టూ ఉండేటువంటి ఒక ఉద్యమాన్ని నిర్మాణం చేయటం అనేటువంటి జరిగింది. ఈ ఉద్యమ నిర్మాణంలో కార్మికులు, రైతాంగం, విద్యార్థులు, ముఖ్యంగా ఈ దేశంలో ఉండేటువంటి వ్యవసాయ పరంగా వెనుకబడ్డటువంటి రైతాంగ సమస్యలు ఏవైతున్నాయో ఈ అన్ని సమస్యల కోసం పోరాడాడు. అట్లాగే ఇక్కడ కొంతమంది ఉన్నం నాగేశ్వరరావు లాంటి, భువనసుందర్ రెడ్డి లాంటి భూస్వాములు ఎవరైతే ఉన్నారో ఆ భూస్వాములకి వ్యతిరేకంగా ఆయుధం బట్టి సాయుధంగా పోరాడినటువంటి ఒక పోరాట యోధుడు కామ్రేడు రవెన్న. అట్లాంటి ఒక పోరాట క్రమంలోనే నిత్య నిర్బంధాలు ఎదుర్కొన్నాడు. అయినా నిర్బంధాన్ని కూడా లెక్క చేయకుండా పలు దాడుల్ని రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి తిప్పికొట్టాడు. తిప్పికొట్టడమే కాదు, ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరినీ ఐక్యం చేశాడు. రాజకీయ పార్టీలన్నింటినీ కూడా ఐక్యం చేశాడు. దేశంలో ఉండేటువంటి విప్లవకారులందరినీ ఐక్యం చేశాడు. ఐక్యం చేసి ప్రజలందరినీ ఈ వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఒక ప్రతిఘటన పోరాట యోధుడు. అట్లాంటి ఒక యోధుడు నిలబడి న్యూ డెమోక్రసీ ఉద్యమాన్ని నిర్మించడంలో, అట్లాగే ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా, సాంస్కృతికంగా వెనకబడ్డటువంటి ఒక ఆదివాసీ జాతీయుల తరపున సుదీర్ఘకాలం పనిచేశాడు. అట్లా పనిచేసేటువంటి క్రమంలోని రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి దాదాపు 10 లక్షల ఎకరాల పోడు భూముల్ని సాధించడం అనేటువంటిది జరిగింది. అట్లా రవెన్న కుటుంబ నేపథ్యం విషయంలోకి వెళ్ళినప్పుడు రవెన్న కుటుంబం మొత్తం కూడా ఇక్కడ ఈ వ్యవస్థకి వ్యతిరేకంగా ఒకనాడు తెలంగాణ పోరాటంలో ఒక కీలక పాత్ర పోషించింది. అట్లాంటి ఒక పోరాట కుటుంబం నుంచి ఎదిగొచ్చినటువంటి ఒక పోరాట యోధుడు, విప్లవ యోధుడు, ప్రతిఘటన పోరాట యోధుడు కామ్రేడ్ రవెన్న మరణించాడు. ఆయన ఆశయాల్ని, లక్ష్యాల్ని ముందుకు తీసుకెళ్తాం. రవెన్న నువ్వు ఆశించినటువంటి ఒక దోపిడీ లేనటువంటి, వర్గాలు లేనటువంటి వర్గ సమాజం కోసం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పోరాడుతుంది, పోరాడి తీరుతుంది అని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. కామ్రేడ్ రవెన్న సంతాప సభల్ని జరపమని చెప్పి ఆ సభలు జరిపేటువంటి దాంట్లో భాగంగా ఈ ప్రత్యేక పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ నెల 11వ తారీఖున ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహిస్తుంది. అట్లాగే సభ జరుపుతుంది. ఈ కార్యక్రమానికి ఖమ్మం పట్టణంలో ఉండేటువంటి, ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానీకం, విప్లవ శ్రేణులు, ప్రజాస్వామిక వాదులంతా కదిలొచ్చి జయప్రదం చేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజలకు, ప్రజాస్వామిక వాదులకు పిలుపునిస్తున్నారు.